We see today daily routine in the morning. What do you do every day? You just wake up. Wake up, attend nature calls, brush teeth, take bath, wear uniform, eat tiffin, get ready for school, come to school. These are all instructions. Generally, the instructions are given to the person opposite to the speaker. ఎదురుగా ఎవరుంటే వాళ్ళకి. మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ ముందు బ్రియర్ పెడితే సెంటెన్స్ అయిపోతుంది సింపుల్గా. ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ నేను చేస్తున్నాను అనుకో, జస్ట్ కీప్ ఐ బిఫోర్ ఆల్ దీస్ ఇన్స్ట్రక్షన్స్. ఐ అని పెడితే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినవే మళ్ళీ ఒకసారి చూడండి. లెగటం అంటే వేకప్ ఇన్ ద మార్నింగ్. ఏమనాలి? ఐ పెడితే చెప్పండి. ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్. అటెండ్ నేచర్ కాల్స్. ఐ అటెండ్ నేచర్ కాల్స్. బ్రష్ టీత్. I brush teeth. I brush teeth. Take bath. I take bath. Okay. Wear uniform. I wear uniform. Eat tiffin. I eat tiffin. Get ready for school. I get ready for school. Come to school. I come to school. Good. ఇప్పుడు ఐ అనేది తీసేసి మేమందరం చేసామని చెప్పాలనుకో, అప్పుడు దేంతో స్టార్ట్ చేస్తాం? ఊయి. సింపుల్, ఏం లేదు, ఊయి పెడితే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్తా ఉంటే యాడ్ చేసి చెప్పండి. వేకప్, అటెండ్ నేచర్ కాల్స్, I attend nature calls. బ్రష్ టీత్, We brush teeth. వేర్ యూనిఫామ్, We wear uniform. ఈట్ టిఫిన్, We eat tiffin. గెట్ రెడీ ఫర్ స్కూల్, We get ready for school. అటెండ్ స్కూల్. We attend school. ఓకే. ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ఊయి ఎదుర్కొన్నటువంటి వ్యక్తి గురించి చెప్పాలి. అప్పుడు ఏం పెట్టాలి? అక్కడ ఎదుర్కొన్న ఎవరు ఉంటారు? యూ. ఆ యూతో చెప్పండి ఇవే. వేకప్, You wake up. అటెండ్ నేచర్ కాల్స్, You attend nature calls. బ్రష్ టీత్, You brush teeth. టేక్ బాత్, You take bath. వేర్ యూనిఫామ్, We wear uniform. ఈట్ టిఫిన్, You eat tiffin. గెట్ రెడీ ఫర్ స్కూల్, You get ready for school. అటెండ్ స్కూల్. You attend school. దట్స్ ఇట్. ఓకేనా?